ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం చెప్పుకునే లెసన్ పేరు ఏంటంటే సొల్యూషన్స్. సో దిస్ ఈస్ పార్ట్ 1. సో సొల్యూషన్స్ పార్ట్ 1 సొల్యూషన్. సో ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సొల్యూషన్ అంటే ఏంటి. సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అన్నట్టు. సొల్యూట్ ఏంటంటే స్మాల్ అమౌంట్ తీసుకుంటాం, స్మాలర్ అమౌంట్, తక్కువ అమౌంట్. ఏదైతే తక్కువ అమౌంట్ ఉందో దాన్ని సొల్యూట్ అంటాం, ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉందో దాన్ని సాల్వెంట్ అంటాం, అంటే లార్జర్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. NaCl అంటే ఏంటి? కామన్ సాల్ట్, అంటే మనం తినే ఉప్పు అన్నట్టు. ఓకే, డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఓకే, డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఇందులో తక్కువ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ 2 grams NaCl ఉంది, అది వాటర్లో డిజాల్వ్ అయింది. ఇందులో ఎక్కువ అమౌంట్ ఏముంటుంది? వాటర్. కాబట్టి దీన్ని సాల్వెంట్ కింద మనము అనుకుంటాం. 2 grams ఆఫ్ NaCl, తక్కువ అమౌంట్ కొంచెం మనం ఇట్లా యాడ్ చేస్తాం కాబట్టి అది సొల్యూట్ అన్నట్టు. ఓకేనా? సొల్యూట్ అంటే స్మాలర్ అమౌంట్, సాల్వెంట్ అంటే లార్జర్ అమౌంట్. సో ఈ రెండింటిని కలిపి ఒక సొల్యూషన్ లెక్క తయారవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే సొల్యూషన్ అంటే మిక్చర్ అవుతుంది, అంటే దాన్ని సొల్యూషన్ అంటాం. ఓకేనా? ఈ సాల్యుబిలిటీ ఎట్లా, ఎంత డిజాల్వ్ అయింది దాన్ని బట్టి మనము డిఫరెంట్ టైప్స్ మెజర్మెంట్స్ ఉన్నాయన్నట్టు, ఫార్ములాస్. ఓకేనా? ఇది ఏదంటే స్క్రీన్ షాట్ వేసుకోండి. నెక్స్ట్ వన్, ఇందులో మనం బాగా మెయిన్స్లలో బాగా అడిగే క్వశ్చన్లు అట్లాంటివి మేము చెప్తాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మాస్ పర్సంటేజ్ క్వశ్చన్స్. సో మాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మాస్ పర్సంటేజ్. దీన్నే మనం W/W పర్సంటేజ్ అని కూడా ఇప్పిస్తాం. W/W పర్సంటేజ్. ఇలాంటి టైంలో ఫార్ములా ఏం యూజ్ చేయాలంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్. మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 వేస్తే మీకు పర్సంటేజ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం? 20 grams NaCl dissolved in 80 grams ఆఫ్ వాటర్. క్వశ్చన్ ఇక్కడ ఇచ్చేసాను. దీనికి మీరు మాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఒక్కోసారి మాస్ పర్సంటేజ్ అడుగుతారు, లేదంటే ఇట్లా ఇస్తారు W/W పర్సంటేజ్ అడుగుతారు. మనం ఫార్ములా ఏంటి? W/W పర్సంటేజ్ ఫార్ములా మాస్ ఆఫ్ ద సొల్యూట్. ఎంత తక్కువ అమౌంట్ ఏది? ఇదే కదా, 20 grams. మాస్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సొల్యూట్ ఎంత? 20, సాల్వెంట్ ఎంత? 80 ఇంటూ 100 చేయాలి. 20/100 ఇంటూ 100 ఎంత వచ్చింది? 100 క్యాన్సిల్, 20%. ఓకేనా? ఇది మాస్ పర్సంటేజ్ ఫార్ములా. అదేందా? నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఓకే, ఇది మాస్ పర్సంటేజ్. నెక్స్ట్ మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ కూడా ఇస్తారు. సెకండ్ వన్ మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్. సెకండ్ వన్ మాస్ వాల్యూమ్ పర్సంటేజ్. ఓకే, షార్ట్ కట్ రాస్తున్నా. ఈ టైంలలో ప్రైమరీ మాస్ ఉంది కాబట్టి అది సొల్యూట్ తీసుకోవాలి. మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ అని చెప్పాలన్నట్టు. సొల్యూషన్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చేసిన ఒక క్వశ్చన్ ఏంటంటే 80 grams గ్లూకోజ్ ఉంటుంది కదా, గ్లూకోజ్ పౌడర్.
dissolved in 500 ml of solution అన్న. 500 ml of solution అంటే ఈ గ్లూకోజ్తో పాటు వాటర్ కూడా ఉంటుంది, దాన్నే సొల్యూషన్. వాటర్ ప్లస్ గ్లూకోజ్ కలిస్తే సొల్యూషన్ అంటాం. అంటే ఫార్ములా ఏంటి? మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఎంత? 80. వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ 500 ఇంటూ 100 వేసేయండి, ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే ఫైనల్గా ఎంత వస్తుంది? 16 ఈజ్ ద మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. ఓకే, మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అంటే మాస్ ఎంత? 1 గ్రామ్స్ అనుకో. నెక్స్ట్ వాల్యూమ్ ఎంత? లీటర్స్. ఓకే, ఎంఎల్, గ్రామ్స్ బై ఎంఎల్, దీస్ యూనిట్స్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఫార్ములాస్ ఉంటాయి, ఇంకా 2 ఫార్ములాస్ ఉన్నాయి, అవి చెప్పిస్తాం. వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అన్నాడు అనుకోండి. వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్, థర్డ్ వన్. వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఫార్ములా ఏముంటుంది? వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ into 100. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చిన ఏంది? 2 liters of HCl dissolved in 5 liters of వాటర్ అన్న క్వశ్చన్. 5 liters of వాటర్ అన్న క్వశ్చన్. ఏం తెలిసింది ఏంటి? 2 by 2 plus 5 వాటర్ కదా, 7 ఇంటూ 100 వేసుకుంటే వచ్చేది నీ వాళ్ళు, మన వాళ్ళు వచ్చేస్తారు పర్సంటేజ్. ఓకే, ఆల్మోస్ట్ 0.444% you will get. Okay, so these are the main formulas you will get. నెక్స్ట్ దీంతో పాటు నెక్స్ట్ బాగా ఇంపార్టెంట్ అయినది ఒకటి ఉంది, అది చూద్దాం. మొలారిటీ. ఓకే, మొలారిటీ ఫార్ములా. సో మొలారిటీ, ఓకే, ఇది మొలారిటీ. దీని గురించి మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇవి ఫార్ములాస్. ముందు ఇంకా బాగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.